ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా ఆయా స్థలాలలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులైన మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రతిదినం ఈ రీతిగా వాక్యము ద్వారా మిమ్ములను పలకరించే భాగ్యాన్ని ప్రభువు నాకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి ఎంతైనా రుణస్థుడనై ఉన్నా. మీరు చక్కగా ప్రతిదినం వాక్యము వింటూ ఆధ్యాత్మికముగా బలపడుతూ దేవునిలో ఎదుగుతున్నారని విశ్వసిస్తున్నా. ఎందుకంటే మీలో చాలా మంది వర్తమానం వింటున్నప్పుడు ఆ వర్తమానాన్ని బట్టి ఎంతగా బలపడుతున్నారో, ఎంతగా ఆనందిస్తున్నారో తరువాత మీరు ఫోన్లు చేసి నాతో మాట్లాడుతున్న మీ సాక్ష్యాలను బట్టి నమ్ముచున్నాను. దేవుని మహాకృప మనలను ఈ కడవరి దినములలో పెండ్లె కుమార్తెగా ఆయన సిద్ధపరచడానికి ఎన్నో శ్రేష్టమైన విషయాలను ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. నిజానికి ఈ దినములు దుర్దినములు. అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు దినములు చెడ్డవి గనుక అని సంబోధించాడు. అనగా పౌలు గారు ఉన్న ఆ సమయం క్రీస్తు శకం 1వ శతాబ్దం. అయితే అంతకు ముందే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఆమోసు భక్తుడు చెప్పాడు, దినములు చెడ్డవి అని. ప్రియులారా, పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయములో ఆయన చెప్పిన మాట, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని. నేటి దినములో ఆ కాలాన్ని చూస్తున్నాం. ఎంత అపాయకరమో చెప్పనా శక్యము కాదు. బహు భయంకరముగా ఉన్న దినాల్లో ఉన్నాం. ఆపద ఎటు నుండి వస్తుందో తెలియని పరిస్థితి. మరణం ఏ రీతిగా సంభవిస్తుందో అర్థము కాని పరిస్థితి. ఇలాంటి కలవరపడుతున్న దినాలలో ఆయన వాక్యము మనలను ఆదరిస్తుంది. ఆయన వాక్యం మనలను బలపరుస్తుంది. ప్రభువు రాకడకు సిద్ధపరుస్తుంది. ఆత్మ సంబంధముగా ఎదిగే బిడ్డలకు ఈ వాక్యం ఎంతో దీవెనకరం. శరీర సంబంధులకు ఇది అక్కరలేదు. ఆత్మీయులైన పిల్లలు ఆ వాక్యము కొరకు తృష్ణగొని ఉంటున్న చాలా మంది చెబుతున్న మాట, అయ్యా ఎప్పుడు రాత్రి 8 అవుతుందా అని ఆతురతగా ఎదురు చూస్తున్నా. ఈరోజు ప్రభువు నాతో ఏమి మాట్లాడుతాడో, ఏ క్రొత్త విషయాన్ని బయలుపరుస్తాడు అని చెప్పి
ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రొద్దున వేళ నాతో ఆయా దేశాల్లో నుండి కొంతమంది ప్రజలు మాట్లాడారు. వారు అంటున్న మాట, వారు నాకు సుమారుగా 11-12 గంటల సమయంలో చేశారు. అప్పటికే వారు వర్తమానాన్ని 2 సార్లు 3 సార్లు వినేశారట. నేను అడిగాను, ఎందుకు అన్నిసార్లు వింటున్నారు అంటే, అయ్యా ఎన్నిసార్లు విన్నా అది మాకు ఎంత తృప్తిగా ఉందో, ఎన్నోసార్లు వినాలి అనిపిస్తా ఉంది. ఈ లేఖన భాగాలలో దేవుడు మాట్లాడుతున్న విషయాలు మాతోనే మాట్లాడుతూ ఉన్నట్లుగా, అవి మా కొరకే బోధిస్తున్నట్లుగా లేఖనాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. నిజముగా ఈ దినములలో మీరిలాగా ప్రతిరోజు వాక్యం బోధించకపోతే ఏమైపోదుము అని పిల్లారా వాడు తమ విచారాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది బిడ్డలైతే ఈ యొక్క లాక్డౌన్ సమయములో ఇలా వాక్యం నా కుటుంబాన్ని కట్టుకోవడం కొరకే, నా పిల్లల్ని, నా భార్యను, నా తల్లిదండ్రులను సరి చేసుకోవడం కొరకే అని చాలా మంది బిడ్డలు పిల్లారా మాట్లాడారు. నిజమే, ఈ భయంకరమైన దినాలలో మనము త్రోవ తప్పిపోకుండా, మనము చెదిరిపోకుండా, మనము పడిపోకుండా, మన ఎడల కనికరము చూపి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునట్లుగా మనము ప్రార్థనా పూర్వకముగా సిద్ధపడదాం. అలాగునే రేపటి దినము శుక్రవారము గనుక మనకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ లో ఆరాధన ఉంటుంది. కోవిడ్ దేశములో అవాలి ప్రాంతములో ఉన్న మన యొక్క మందిరములో ఉదయం 9:30 నుండి ఆరాధన ప్రారంభించబడుతూ ఉంది. సమయాన్ని బిడ్డలు గమనించండి. సాయంత్రం 5 నుండి DTH బైబిల్ తరగతులు ప్రారంభించబడుతూ ఉన్నాయి. అలాగే ఆదివారం గత పునరుద్ధానం వరకు 4:30కు ప్రారంభించాము గాని వచ్చే ఆదివారం నుండి 5:30 నుండి పులారా 7:30 వరకు ఆరాధన జరుగుతుంది. ఎందుకంటే కర్ఫ్యూ అనేది 1 గంట ముందుకు జరిపారు గనుక మనము కూడా సమయాన్ని పులారా సద్వినియోగపరుచుకోవాలి అన్న ఉద్దేశముతో దాన్ని ముందుకు జరిపాం. కనుక దేవుని పిల్లలైన వారు, దైవజనులుగా నా మనవి, మీరు ఎక్కడికి వాక్యానికి వెళ్లకుండా, ఏ సంఘములోనికి మీరు వెళ్లకుండా ఉంటే, లేక మీరు ఇప్పటికే వేరే సంఘాలకు వెళ్ళేవారైతే, మీ మందిరాలు గాని తెరవకపోతే సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఆరాధనకు రండి, వాక్యాన్ని వినండి, చక్కగా బలపడండి. మీ మందిరాలు తెరచిన తరువాత మరలా మీ మందిరాలలోనికి వెళ్ళిపోండి. కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు. అంతేగాని వాళ్ళ మందిరము కదా మనం ఎందుకు వెళ్ళాలి అనుకోవద్దు. మందిరాలు వేరవ్వచ్చు గాని దైవ సన్నిధి ఒక్కటే. దేవునికి స్తోత్రం. ఈ సంగతిని మరిచిపోవద్దని దైవజనుడుగా నా మనవి. అలాగునే ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినడానికి బైబిల్ గ్రంథాన్ని, నోట్సుని, పెన్నును సిద్ధపరచుకున్నారా? చక్కగా పులారా వాక్యాన్ని సిద్ధపరచుకుని దేవుని సన్నిధిలో కూర్చుందాం. దేవుని యొక్క పులార వాక్యం వినడానికి మనము తృష్ణ కలిగి ఉన్నాం. దేవుడు మన ఆశను తీర్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మీరు దేనికి ముంగుర్తుగా ఉందో మనము ధ్యానిస్తున్నాం. మొదటిది తండ్రియగు దేవునికి ముంగుర్తుగా ఉంది అని ధ్యానం చేశాం. రెండవది ఆయన కృపకు ముంగుర్తుగా ఉంది అని ధ్యానించాం. గత రాత్రి వేళ నీరు ప్రార్థనకు సాదృశ్యముగా ఉందని ధ్యానిస్తూ ఉన్నాం. అది పూర్తి కాలేదు. ఈ రాత్రి దాని ద్వారా నడిపించబడుతూ దైవ చిత్తమైతే 4వ గుర్తును కూడా ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలను
మీరు కూడా చక్కగా తెరచి చూడండి, వాక్యాన్ని చక్కగా పిల్లలు రాసుకోనండి. దేవుని లేఖనాలను మనము ధ్యానిద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 13వ వచనం. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచున్నాను, ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడవైన పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ దైవజనునిగా మీకును సంఘమునకును మధ్య నిలబడి ఉన్న నన్ను మరుగుపరచండి ప్రభువా. వింటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి వేళ మీరు దర్శించండి. వాక్యం వినుచూ ఉండగానే వారి హృదయంతరంగములు తెరువబడి, వారి హృదయములలో నాయన ఉన్న ప్రతి బలహీనత సరిచేయబడి, మీ వాక్యము చేత వారు మీ రాకడ కొరకై సిద్ధపరచబడే గొప్ప కృప దయచేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో ఎలియాజరు నీటి బావి దగ్గర ఉండి అతడు పెండ్లి కుమార్తె కొరకై ప్రార్థించాడు అని, నీరు అనే మాటను గురించి ధ్యానిస్తున్నాం. బావి దేవుని సంఘం, 4 బావులు ధ్యానించాం. నీరు దేవుని యొక్క వాక్యములో దేనికి ముంగుర్తుగా ఉందో ధ్యానం చేస్తూ రాత్రి వేళ సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనము నుండి, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనము నుండి, ఒక మనుషుని ప్రాణము నీటితో పోల్చబడింది అని ధ్యానిస్తూ, ప్రాణము శరీరానికి రక్తం, అలాగునే ఆత్మకు ప్రార్థన అన్న మాటను ధ్యానిస్తున్నా. అనగా నేటి సంఘాలలో ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి, ప్రార్థన అనే నీరు ఉండాలి. సంఘాలలో ప్రార్థన కొదువైపోయింది, సంఘాలలో ప్రార్థన తక్కువైపోయి పనికి మాలిన కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. లోక సంబంధమైన కార్యక్రమాలు సంఘాల్లోకి వచ్చేసాయి. ఈ రోజున సంఘాలలో రాజకీయ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఆలోచించండి, లోకములో ఎన్నో పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలతో సంఘానికి ఏమి సంబంధము? నీకు అభిమానం ఉంటే ఆ నాయకుని మీద, ఆ పార్టీ మీద ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడు నువ్వు ఓటు వేసుకో. అంతేగాని ఇప్పుడు సంఘములో ఆ పార్టీ ప్రస్తావనలు, సంఘములో ఆ వ్యక్తుల ప్రస్తావనలు తెచ్చి సంఘాలలో రాజకీయాలు పెట్టి సంఘాలను గ్రూపులుగా చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటయ్యా అంటే సంఘములో ప్రార్థన లేదు. ప్రార్థన ఉంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ప్రార్థన ఉంటే దైవ సన్నిధి ఉంటది. దైవ సన్నిధి ఉంటే లోక సంబంధమైన ఏ కార్యములు సంఘాల్లో ఉండవు. ఇవాళ సంఘములు ప్రార్థన ఉంటే పరలోక సంబంధమైన కార్యక్రమాలే ఉంటాయి. మన సంఘములో ప్రార్థన లేని కారణమున, ప్రార్థన లేని కార్యమున సంఘాల్లో లోకములోని పరిస్థితులన్నీ సంఘాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ రోజున పులారా సంఘములో ప్రార్థన అనే నీరు ఉంటే ఆ సంఘం ఎలా ఉంటుందో, ఆ ప్రార్థన అనే నీరు ఏ కార్యాన్ని చేస్తుందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 8వ వచనము నుండి 10వ వచనం వరకు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8 నుండి 10 వరకు చదువుతున్నాను.
మీరు కూడా జాగ్రత్త గమనించండి. అప్పుడు ఆయన నాతో ఇట్ల నేను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీరు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. బహు విస్తారముగా ఉండును. ప్రియులారా, దేవుని లేఖనములు మనము చదువుకున్నటువంటి భాగములు విషయాలు గమనం చేస్తే, ఆ నీరు ఎక్కడికి వెళుతుందో ఆ స్థలములో ఉప్పు నీరు మంచి నీరు అవుతుంది. అక్కడ జలచరములన్నీ కూడా బ్రతుకుతాయి, చేపలు విస్తారముగా పెరుగుతాయి అన్నాడు. 3 విషయాలు చెప్పాడు. ఒకటి, ఈ నీరు ఎక్కడికి వెళుతూ ఉందో ఆ నీటిని పులార మన గమనం చేస్తే అది సముద్రములోకి వెళితే సముద్రపు నీరుని మంచిగా మార్చివేస్తుంది. అలాగునే అది పులార సముద్రములోకి వెళితే దానిలో ఉన్న జలచరములన్నీ బ్రతుకుతాయి. అంతేకాదు చేపలు విస్తారములగుతాయి అని చెప్పాడు. అంటే నీరు అనగా ప్రార్థన అని ధ్యానిస్తున్నాము కదా. సంఘములో ప్రార్థన ఉంటే ఏం జరుగుతుంది అనగా, సంఘమనగా మనమే కదా, విశ్వాసులము కదా. మనలో ప్రార్థన ఉంటే మన ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఉప్పు నీరుగా ఉన్న ఒక వ్యక్తిని మంచి నీరుగా మారుస్తుంది. అనగా ఉప్పు నీరు దేనికి ప్రయోజనము కాదు. ఉప్పు నీరు వల్ల ఏ ప్రాణి బ్రతకదు. ఉప్పు నీరు ఏ పొలానికి పెట్టరు. ఉప్పు నీరు పులారా ఏ మాత్రము కూడా ప్రయోజనము లేనిది. అయితే నీ ప్రార్థన ప్రయోజనము లేని ఒక వ్యక్తిని అనేక మందికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చగలదు. నీ ప్రార్థన పులారా ఒక వ్యక్తిని ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా మార్చగలదు. చాలా మంది చెబుతారు, అయ్యా నేను ఎంతో కాలం బట్టి ప్రార్థిస్తున్నానండి, కానీ నా భర్త మారలేదు, నా బిడ్డలు మారలేదు అని చాలా మంది అంటా ఉంటారు. అయితే నేనంటాను, నీ ప్రార్థన సరిపోవటం లేదు, నీ ప్రార్థన యోగ్యకరముగా లేదు. ఉంటే ఖచ్చితముగా దేవుడు వారిని మారుస్తాడు. దేవుడు వారిని మారుస్తాడు. నువ్వు నిరీక్షణతో ప్రార్థించడం ప్రారంభించాలి. నిరీక్షణతో కనిపెట్టడం ప్రారంభించాలి. ప్రార్థన పులార దేవుని పాదాలు పట్టుకుని గోసాడాలి. కానీ మనలో చాలా మంది ప్రార్థించట్లే. ప్రార్థించని కారణమునే ఎంతో మంది బిడ్డలు త్రాగుబోతులైపోయారు. ఎంతో మంది బిడ్డలు తిరుగుబోతులైపోయారు. ఎంతో మంది బిడ్డలు రకరకములైన చెడ్డ అలవాట్లకు పులారా లోనై పాడైపోతూ ఉన్నారు. ఎంతో మంది పురుషులు పులారా కుటుంబాలలో పాడైపోగల కారణం ఆ ఇంటిలో ప్రార్థించేవారు లేరు. ప్రార్థించేవారు. ప్రార్థన ఒక చెడ్డ వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా మార్చగలదు. నిజమే. ఈరోజున పులారా ఒక త్రాగుబోతు మారాలి అన్నా, ఒక వ్యభిచారి మారాలి అన్నా, ఒక దొంగవాడు మారాలి అన్నా, ఒక వ్యక్తి ఎవరైనా మారాలి అంటే ఆ వ్యక్తిని ప్రార్థన ద్వారానే మనం మార్చుకోగలం. మన సొంత జ్ఞానాన్ని బట్టి కానీ, సొంత తలంపులను బట్టి కానీ, సొంత ఆలోచనలను బట్టి కానీ ఏ మనుష్యుని మనం మార్చుకోలేము. మనము ప్రార్థన చేస్తే దేవుడే ఖచ్చితముగా వారిని మారుస్తాడు. అనేక మంది సాక్ష్యాలు
మనం వింటూ ఉంటాం. అనేక మంది సాక్ష్యాలలో పిల్లారా ఏమంటే మనం వినే మాట ఏంటి తెలుసా? నా భార్య ఎంతో ప్రార్థన పరురాలండి, ఆమె ప్రార్థన ద్వారా నేను ఇలా రక్షించబడ్డా. నా భార్య ప్రార్థన నన్ను మార్చింది, నా తల్లి ప్రార్థన నన్ను మార్చింది అని చాలా మంది పిల్లారా సాక్ష్యాలు ఇస్తా ఉంటారు. ఒకసారి 18వ శతాబ్దములో బలముగా వాడబడినటువంటి జాన్ వెస్లీ అనే దైవజనుణ్ణి అడిగారు వాడు, అయ్యా మీరింత బలమైన సేవకులుగా పనిచేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన ఒకే మాట చెప్పాడు, మా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను యేసులోనికి కొట్టుకొచ్చా. ఆమె కన్నీటి ప్రార్థన ప్రవాహమై నన్ను కొట్టుకెళ్ళింది యేసులోకి అని చెప్పాడు. ఎందుకో తెలుసా? జాన్ వెస్లీ కుటుంబములో వారు మొత్తం పిల్లారా ఆ తల్లిదండ్రులకు 19 మంది పిల్లలట. అయితే 4 మరణించారు, 15 మంది మిగిలారు. ఈ 15 మంది పిల్లలని ఆ తల్లి ఎంత బాగా పెంచింది, ఆ తల్లి ఎంత చక్కని భక్తిలో పెంచింది, ఆ పిల్లల కొరకు తాను ఎంత కరిగిపోయిందో ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుంది. ఈనాటి తల్లులు అలా ఉన్నారా అనిపిస్తూ ఉంది. ఈనాటి తల్లులు ఏదో గల్పొచ్చామో రూపాయి సంపాదించి పిల్లలకు పంపిస్తున్నాం అనుకుంటున్నారు. రూపాయి నీ బిడ్డను సత్ప్రవర్తనుడుగా మార్చలేదు సుమా. నువ్వు పంపించే రూపాయి వల్ల వాడు చెడిపోతామన్నాడు. నీ కూతురు చెడిపోతా ఉంది. ఎందుకో తెలుసా? నీ రూపాయి వాళ్ళని పులారా విచ్చలవిడితనానికి అలవాటు చేసింది. అదే తల్లిగా నీ ఉండి దగ్గర వాళ్లకు రూపాయి లేకపోయినా గంజి పోసి పెట్టినా ఒక పూట పస్తు ఉన్నా పిల్లల దగ్గర నీ ఉంటావు గనక కోడి తన పిల్లలను కాచుకున్నట్లుగా నువ్వు కాచుకునే దానివి. ఈ రోజున నీ పిల్లలు ఎలాంటి రహస్య జీవితం చేస్తున్నారో, బ్రతుకుతున్నారో, నడుస్తున్నారో నీకు తెలియదు. నువ్వెక్కడో దూరంగా ఉన్నావు, వాళ్ళ అవసరం అనగానే పంపిస్తున్నావు డబ్బులు. వాళ్ళు అనుకుంటున్నారు మాకేమి కొదువలేదు, మేము అడగగానే ఇదిగో మా తల్లి లేక మా తండ్రి పంపిస్తున్నారని వాళ్ళు ఇష్టానుసారముగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. గమనించండి, మనము పిల్లలను ఎలా పెంచుతున్నామా? ఈ రోజున వాక్యం లైవ్ లో వింటున్న తల్లులారా, తండ్రులారా, నా మాట గమనించండి. మీరు రక్షించబడ్డారా? ముందు మీరు రక్షించబడ్డారా? మీరు రక్షించబడితే మీ పిల్లలు రక్షించబడ్డారా? మీ కుటుంబంలో అయ్యా ప్రభు రాకడొస్తే యెహోషువ కుటుంబంలాగా మేమంతా కూడా దేవునిలో ఉంటామండి అని చెప్పగలన దమ్ము ధైర్యం ఈ రోజున వాక్యము లైవ్లో వింటున్న బిడ్డలకుందా? ఇవాళ బిడ్డలు రక్షణ పొందలేదు. ఎప్పుడైనా అయ్యా నువ్వు రక్షణ పొందాలి, రక్షణ పొందకపోతే దేవుడు రాకడలో విడిచిపెట్టబడతావు అని ఏనాడే నీ బిడ్డను గద్దించావా? ఏనాడే నీ బిడ్డ బుద్ధి చెప్పావా? నువ్వు రక్షింపబడకపోతే నరకానికి పోతావు జాగ్రత్త సుమా అని ఏనాడైనా పునర ఖండించావా? ఈ రోజున చాలా కుటుంబాలలో బిడ్డలు త్రోవ తప్పిపోవడానికి, బిడ్డలు నాశనమైపోవడానికి కారణం తల్లి తండ్రి. జాగ్రత్త సుమా. జాన్ వెస్లీ తల్లి ఎంత ప్రార్థన పరురాలు అనంటే వారికి సందకాడ చక్కగా భోజనం పెట్టేదట. భోజనం పెట్టిన తరువాత చక్కగా వారిని వరసనే పండుకోబెట్టి ఒక్కొక్క బిడ్డ దగ్గర కూర్చుని ఆ బిడ్డ తల మీద చెయ్యి వేసి పిల్లారా ఆ బిడ్డ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసేది. అలాగున 15 మంది పిల్లల కొరకు ప్రార్థించి ఆఖరి బిడ్డ తల మీద చేయేసి ప్రార్థన చేసి ఆమేన్ అని అంటే ఒక్కొక్క రోజు కోడె కూసేదట. రాత్రంతా పిల్లల కొరకు ప్రార్థన చేస్తూనే ఉండేది. కోడి కూసినా సరే 1 గంట అలా నడువార్చి ఉదయమే లేచి బిడ్డలను సిద్ధపరిచేది. ఆ తల్లి ప్రార్థన 15 మందిని గొప్ప దైవజనులుగా మార్చింది. దేవునికి స్తోత్రం. అందుకే జాన్ వెస్లీ అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొచ్చానండి. నా తల్లి కన్నీటి ప్రవాహం నన్ను యేసులోనికి నడిపించింది. ఈ రోజు నీ పిల్లలు చెప్పగలరా ఆ మాట?
నీ పిల్లలు పులారా ఆ సాక్ష్యం ఇవ్వగలరా? నీ కుటుంబంలో నీ పిల్లల కొరకు ప్రార్థన ఉందా? నీ పిల్లల గురించి కన్నీరు గారుస్తున్నావా? ఎంతసేపు నేనేం సంపాదించాను, నా పిల్లలకి ఏమిచ్చాను, ఆడెలా బతుకుతున్నారు, ఇదే తప్ప భూ సంబంధమైన బ్రతుకు గురించి ఆలోచన తప్ప నా పిల్లలు ఆత్మ సంబంధము ఎలాగున్నారు? ఈ కాలం ముగిసిన తరువాత మేము మరణిస్తే ఎక్కడుంటాం? ప్రభుతో ఉండే యోగ్యత నా పిల్లలకుందా? ప్రభుతో ఉండే యోగ్యత అసలు నాకుందా? నా జీవితంలో ప్రార్థన ఉందా అని పులారా ఈ రోజున ఎవరు కూడా పరిశీలన చేసుకోవటం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితాల్లో ప్రార్థన కొదువైపోయింది. ప్రార్థనని బ్రతుకులో ఉంటే పులారా ఉప్పు నీరుని మంచి నీరుగా మార్చగలదు, అనగా చెడ్డ బిడ్డను మంచి బిడ్డగా మార్చగలదు. వ్యసనాలు కలిగిన బిడ్డను పులారా మంచి పులారా ఏడు బిడ్డగా మార్చగలదు. నేటి దినాల్లో అనేక మంది మారకపోవడానికి గల కారణం సంఘాలలో ప్రార్థన లేదు. సంఘములో ప్రార్థనే ఉంటే సంఘములో ఉప్పు నీరులాగా ఉన్నవారు, ప్రయోజనము లేని వారు దేవుని పరిచర్యకు ప్రయోజనకరమైన వారిగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. రెండవది, సంఘములో ప్రార్థన ఉంటే సముద్రములో ఉన్న జలచరములన్నీ కూడా బ్రతుకుతాయి. సముద్రములో ఒక చేపలే కాదు, సముద్రములో పులారా రొయ్యలు ఉంటాయి, పీతలు ఉంటాయి, సర్పాలు ఉంటాయి. పులారా సముద్రములో రకరకములైనటువంటి జలచరములు ఉన్నాయి. బైబిల్ అంటుంది ఈ నీరు ఎక్కడకు వెళ్ళితే అక్కడ జలచరములన్నీ బ్రతుకుతాయి. సంఘములో ప్రార్థన ఉంటే, సంఘములో పులార ప్రార్థన అనుభవం ఉంటే సంఘములో ఉన్న రకరక జాతుల మనుషులందరూ మారుతారు, వాళ్ళు బ్రతుకుతారు. ఈ రోజున సంఘములో పేరుకి బ్రతికి ఉన్నారు గాని సంఘములో చచ్చినట్టు ఉన్నారట. అది నేనన్న మాట కాదు సుమా, ప్రభువారే ఆ మాట మాట్లాడాడు. చూడండి వాక్యాన్ని. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం పులారా, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది గాని నీవు మృతుడవే. ఓ సార్దీసు, పేరుకి బ్రతికి ఉన్నావు కానీ నువ్వేంటో తెలుసా? నువ్వు చచ్చావు. నా దృష్టిలో చచ్చావు. ఈ రోజున సంఘాలు భూమి మీద పేరుకి బ్రతుకున్నాయి. మాది ఫలానా సంఘమండి, మా సంఘం పేరు ఇది. మీకు తెలుసా? మా సంఘం స్థాపించి 100 అయింది, మా సంఘం స్థాపించి 50 అయింది, మా సంఘం స్థాపించి 25 అయింది. సంఘాలు పులారి రోజున లెక్కలు చెప్పుకుంటున్నాయి, మాదింత అనుభవం అని. కానీ దేవుడు అంటాడు, నీవు నా దృష్టిలో చచ్చావు. పేరుకే నువ్వు సంఘముగా బ్రతుకున్నావు. భూలోకములో పేరుకే సంఘముగా బ్రతుకుతున్నావు కానీ నా దృష్టిలో నువ్వు చచ్చిన వ్యక్తివి. ఓ సంఘమా నువ్వు చచ్చావు. ఈ రోజున గల్ఫ్ దేశాల్లో అనేక సంఘాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే చాలా సంఘాలు పేరుకి బ్రతుకున్నాయి కానీ ఆత్మ సంబంధముగా మృతం. కారణం పాపము వలన, అపరాధముల వలన మీరు చచ్చారు అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నప్పుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో పౌలు గారు అంటాడు, మీ అపరాధముల వలనను పాపముల వలనను చచ్చిన వారయుండగా. అపరాధము అనగా అర్థం ఏమిటంటే, లేవియా కాండము 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారం, లేవియా కాండం 5:17 ప్రకారం చేస్తాను అని చెప్పి చెయ్యకపోవటమే అపరాధం. చేస్తాను అని చెప్పి చెయ్యకపోవడం అపరాధం. ఉదాహరణకి ఏం చేస్తానని చెబుతాం, ఏం చేయట్లేదు, పెద్ద లోతుకెళ్ళొద్దు, చిన్న మాట చెబుతాం. సంఘాలలో మనం ఎన్నోసార్లు ఈ పాట పాడుంటాం. దేవుణ్ణి స్తుతించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎన్నిసార్లు పాడామో కదా. ఆ పాటలో మనం ఏమని దేవునికి మాటిచ్చాము అంటే, దేవునిని స్తుతించండి ఎల్లప్పుడూ అని చెబుతూ, దేవా నిన్ను ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తానయ్యా, ఎల్లప్పుడూ స్తుతిస్తాను అని ప్రియులారా చెప్పాం. అయితే హృదయం మీద చేసుకుని చెప్పండి, ఎంతమంది ఎల్లప్పుడూ అనుక్షణము ఆయన్ని స్తుతిస్తున్న వారు ఉన్నారు? ఎల్లప్పుడూ ప్రియులారా ఆయన్ని కనపరుస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇవాళ చూడండి, సంఘాలలో పాటలు వేరైపోయినాయి, బ్రతుకులు వేరైపోయాయి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అనే ఈ కీర్తనలో 3వ శరణం ఏమిటి? సజీవయాగముగా మన శరీరము సమర్పించి, ఆ సజీవ యాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. ఎంత చక్కగా పాడతామో పాట కదా. కానీ సంపూర్ణ యాగముగా, సజీవ యాగముగా నీ దేహం నిజంగా దేవునికి అర్పితమేనా? నీ దేహం నిజముగా దేవునికి అర్పితమేనా? నీ దేహం పైన అధికారం దేవునిదేనా? దేవునిదే నీ దేహం పైన అధికారం అయితే దేవుని చిత్తానుసారముగా నీ దేహాన్ని మలుచుకోవాలి. మరి మలుస్తున్నావా? ఇవాళ నీ దేహం నీ ఇష్టం, నీ జుట్టు నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చిన పంకులు తిప్పుతావు, నీ ఇష్టం వచ్చిన కటింగ్లు వేస్తావు, నీ ఇష్టం వచ్చినట్టుగా కట్ చేస్తావు, నీ ఇష్టం వచ్చినట్టుగా ఏలాడదీస్తావు. దేవునిదైతే నువ్వెందుకు చేస్తున్నావా పనులు? నీ దేహం దేవునిదైతే సర్వ హక్కులు దేవునివే నీ దేహం పైన. కానీ ఈ రోజున మనము పాటకు మాత్రమే బ్రతుకున్నాము గాని ఆత్మ సంబంధులుగా చచ్చిపోయాము. బైబిల్ అంటుంది, అపరాధముల వలనను మృతుల వలనను మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. అనగా సంఘములో ఇవాళ ఏమైపోయారు ప్రజలంటే, పేరుకు మాత్రం వారు బ్రతుకున్న వారు కానీ ఆత్మ సంబంధముగా మృతులు. కారణం, అక్కడ నీరు లేదు బ్రతకడానికి. అనగా ప్రార్థన ఉంటే ఆ సంఘములో బిడ్డలు బ్రతుకుతారు, ప్రార్థన ఉంటే కోయివారు బ్రతుకుతారు, ప్రార్థన ఉంటే సహాయ కాపరులు బ్రతుకుతారు, ప్రార్థన ఉంటే సంఘ పెద్దలు బ్రతుకుతారు, ప్రార్థన ఉంటే కమిటీ వారు బ్రతుకుతారు, ప్రార్థన ఉంటే స్త్రీల సమాజం బ్రతుకుతుంది, ప్రార్థన ఉంటే యూత్ వారు బ్రతుకుతారు, ప్రార్థన ఉంటే సండే స్కూల్ పిల్లలు బ్రతుకుతారు. ఈ రోజున సంఘములో ప్రార్థన అనే నీరు లేదు గనుక ప్రియులారా, సంఘం చచ్చిపోయి కంపు కొడతా ఉంది. వాళ్ళ చచ్చిపోయి కంపు కొడతా ఉంది. ఎవరినైనా కిలికి చూడండి, లోకపు కంపు. ఒక్క మాట క్రీస్తు సువాసన రాదు కదా. అసూయ అనే కంపు, ద్వేషం అనే కంపు, గర్వం అనే కంపు, అతిశయం అనే కంపు, నేను అనే డాంభికం అనే కంపు, బూతులనే కంపు, త్రాగుడనే కంపు, విభిచారం అనే కంపు. ఎందుకయ్యా సంఘాల్లో ఇవాళ ఉంది అంటే సంఘము చచ్చింది, సంఘము చచ్చిపోయింది. ఒక రోజున దైవజనుడు ఎంత బోధించినా, ఎంత భారం కలిగినా సంఘం మార్టల్లా. చాలా కన్నీరు గారుస్తున్నాడు ఆ దైవజనుడు. మంచి ప్రార్థనాపరుడు, సంఘానికి బుద్ధి చెప్పాలనుకున్నాడట. ఎందుకంటే ఎంత కన్నీరు గార్చినా, ఎంత వాక్యం చెప్పినా అదేమనంటే, పాస్టర్ గారు మీరు మరీ అలాగంటే అన్ని సంఘాలు అలా ఉండి మనం కూడా చూచున్నట్టు పోవాలంతే, మనం కూడా అలా ఉండాలి. కానీ మరీ ఏంటి ఎంత కఠినంగా అయితే ఎవడు వస్తాడండి గుళ్ళోకి, ఎవడు మారతాడండి అనేవాళ్ళట. చాలా మంది ఇదే ద్వారానే సంఘములోనికి జనం రావాలని వాక్యాన్ని అపవిత్రం చేయకూడదు సుమా. నీకు జనం కావాలని చెప్పి సంఘాన్ని పాడు చేయకూడదు. దేవునికి తెలుసు
ఆయన ప్రణాళికలు ఎవరున్నారో వారిని నడిపించుకుంటాడు, వారిని సిద్ధపరిచేసుకుంటాడు. సంఘానికి కావలసింది లోకం కాదు, దేవునికి కావలసింది శ్రేష్టమైనటువంటి బిడ్డలు. జాగ్రత్త గమనించాలి పిల్లారా. సంఘానికి కావలసింది పెద్ద పందుల మంద కాదు, చిన్న గొర్రె పిల్లల మంద. చిన్న గొర్రె పిల్లల మంద. ఈ రోజున ఆలోచించండి, మాది పెద్ద మంద అంటున్నాం. పెద్ద మందను చూసి దెయ్యాలన్నీ మమ్మల్ని దానిలోనికి బానేయండి అని. పెద్ద మంద అయితే దెయ్యాలు దూరతాయి, జాగ్రత్త. చిన్న మందకి దేవుని వాగ్దానం ఉంది, చిన్న మంద భయపడవద్దు. ఈ రోజున చాలా సంఘాలు భూమి మీద మాది పెద్దది, మాది పెద్దది, మాది పెద్దది అని మేము పెద్ద సేవకులను కొట్టుకుంటున్నారు. ప్రియులారా, ఆ పెద్ద మందలు పరలోకానికి వెళ్ళేది ఎంతమంది అంటారు? ఆ పెద్ద మందలు పరలోకానికి సిద్ధపడుతున్నది ఎంతమంది? ఆ సేవకుడు చాలా భారము కలిగిన వాడు, చాలా వేదన పడుతున్నాడు. ఒక రోజున ఆలోచించి నీ సంఘానికి ఏమైనా బుద్ధి చెప్పాలని. అయితే సంఘానికి శనివారం రాత్రి ఉపవాస కూటం జరిగితే, ఉపవాస కూటంలో ఆయన ఏమని చేశాట, రేపు ఇదిగో ఒక మరణ కార్యక్రమం ఉంది కనుక సంఘమంతా కూడా రండి అని చెప్పాడు. వీళ్ళకి అర్థం కాదు, ఎవరు చచ్చిపోయారబ్బా సంఘములో, ఎవరిని సమాధి కార్యక్రమం ఉంది రేపు అని చెప్పి అందరూ కూడా పెందల కన్నా గబగబా రెడీ అయిపోయిపులారా సంఘానికి వచ్చారు. ఈ సేవకుడు ఈయనే సమాధులు పెట్టుకెళ్ళాడు, కొనుక్కున్నాడు, తెచ్చాడు. మందిరము లోపులారా బలిపీఠం ఎదుటి పెట్టాడు. ఆ సమాధి పెట్టికి లోపల గ్లాసుని పిక్ చేయించాడు. సమాధి పెట్టికి లోపల గ్లాసుని పిల్లారా ఏర్పాటు చేశాడు. ఆయన ప్రారంభ ప్రార్థన చేసి, ఇదిగో చచ్చిపోయిన వ్యక్తిని మరి ఆఖరిగా చూసుకోవాలి కనుక మూత తెరుస్తాను కనుక ఒక్కొక్కడు వచ్చి ఇలా లైన్గా వచ్చి చూచి అలా వెళ్ళిపోండి, మళ్ళీ వచ్చి కూర్చోవద్దు లోపల అన్నట. వీళ్ళకి అర్థం కాల, ఎవరు చనిపోయింది, అరే మన సంఘంలో మాకు తెలియకుండా చనిపోయినోడు ఎవడున్నాడు అని అందరు కలవరపడతా ఉన్నారు. అయితే పులారా మూత ఓపెన్ చేశాడు. ఒక్కొక్కళ్ళు లైన్గా వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. పులారా అర్థం కాల వెనకాల వచ్చే వాళ్ళకి. అటు చూసి ఏడుస్తున్నాడు, ఎందుకు ఎవడు చనిపోయాడు ఏంటి అని పిల్లారా అందరూ కూడా కలవర పడతా ఉన్నారు. వచ్చినోడల్లా చూసి ఏడ్చి అవతలకి వెళ్ళిపోతాడు, మళ్ళీ లోపలికి వచ్చే అవకాశం లేదు పాస్టర్ గారు. అయితే వాడు వస్తే లోపల చెబుతాడు, కానీ ఎవడు చెప్పే అవకాశం లేదు. వచ్చేవాడల్లా కలవరతో వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సంఘం అంతా చూసి బయటికి వెళ్ళిపోయి గగ్గోలు పెట్టి సంఘం అక్కడ మోకాళ్ళు చేడుతూ మొదలు పెట్టారట. ఎందుకో తెలుసా? ఆయన సమాధి పెట్టిలో అద్దం బిగించాడు గనక వచ్చి ఎవడైతే చూశాడో వాడి ముఖమే కనపడింది. అనగా వాడే చచ్చినోడు, వాడే చచ్చినోడు. సంఘమంతయు కూడా చచ్చింది అని చెప్పడానికి దైవజనుడికి దేవుడు ఆ కృప కలిగిన ఆలోచన ఇచ్చాడు. ఈ రోజున సంఘం ఏమైనది అంటే ఆత్మ సంబంధముగా మృతమైపోయింది. సంఘములో జీవము లేదు, సంఘములో బ్రతకడము లేదు. ఈ రోజున సంఘములో చనిపోతూ ఉన్నారు జనం. ఎందుకో తెలుసా? ప్రార్థన అనే నీరు లేదు సంఘములో. పులారా కన్నీరు గార్చే తల్లున్నారా? మీరు ఆలోచించండి. లైవ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, నిజంగా నువ్వు గుడిలో మోకాళ్ళు వంచి పిల్లారా, గుడిలో పిల్లారా నువ్వు మోకాళ్ళు వంచి కన్నీళ్లు గార్చి 1 గంట 2 గంటలు నన్నెవరూ లేపద్దయ్యా ప్రార్థన చేసుకుంటాను అని పిల్లారా ఏడ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఏడ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఇవాళ ఆలోచించండి. కువైట్ దేశంలో సంఘం పెట్టి 4 సంవత్సరాలు అయ్యింది. గత శుక్రవారం యానివర్సరీ కూడా చేశా. బిడ్డలకు ప్రార్థన అంటే ఏమిటో నేర్పా. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు బిడ్డలు రాత్రి 10 గంటల నుండి తెల్లారు 4:30 వరకు గడిపేవారు. వర్తమానాలు ఇచ్చేవాడిని. పిల్లలు అక్కడి నుండి ప్రార్థన, ఎంత బలమైన ప్రార్థన చేసేవారు, ఎంత పులారా చక్కని ప్రార్థన వాళ్ళు నేర్చుకునేవారు. అంతేకాదు యవనస్తులు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి కూర్చోమని రౌండ్గా పులారా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూర్చోబెట్టి 20 మందిని 25 మందిని పులారా ప్రార్థన నడిపించేవాడిని. ప్రార్థన బలముగా తయారైంది సంఘం. అంతేకాదు మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెబుతాను. బాప్తిస్వం పొందడానికి ముందు ఏ వ్యక్తి అయినా మారు మనసు పొందాలి. వాక్యం ప్రకారం మారు మనసు రావాలి అని అంటే హృదయములో ఉన్న పాపం మొత్తం కడగబడాలి. పాపం మొత్తం కడగబడాలి.
కడగబడితే దాని రక్షణ అంటారు. ఎప్పుడైతే రక్షణ కలిగిందో, పరిశుద్ధత వచ్చిందో, నడవడిక మారిపోయి, క్రియలు మారిపోయి, ఆలోచన మారిపోయి, చూపు మారిపోయి, పరిశుద్ధతను బట్టి మార్పు అనేది వస్తుంది. దాన్ని మారు మనసు అన్నారు. మారు మనసు నేను పొందాను అని చెప్పడానికి ముంగుర్తుగా అప్పుడు బాప్తీసం పొందుతారు. అయితే రక్షణ పొందాలి అనంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి. దేవుడు మీ పాపమును క్షమించాడు, కడగబడ్డాయి అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు బాప్తీసం పొందండి అని ప్రకటించారు. గత లాక్డౌన్కి ముందు సమయాలలో సంఘ బిడ్డల్లో ఇద్దరు ప్రత్యేకించి ఆడపిల్లలు, వారు పిల్లారా, అయ్యా మేము 3 రోజులు ఉపవాసం ఉంటాం, మేము ప్రార్థన చేసుకుంటాం, తర్వాత బాప్తీసం పొందుతామన్నారు. అలాగే చేసుకోండి అన్నారు. అయితే వాళ్ళు అన్నారు, మేము మా రూముల్లో ఉపవాసం ఉండమండి, మీరు అవకాశం ఇస్తే మందిరములోనే నేను ఇది ఉపవాసం ఉంటాం, మందిరములోనే మేము ప్రార్థన చేసుకుంటాం, మందిరములోనే మేము గడుపుతామన్నారు 3 రోజులు. పిల్లారా, అది సభల టైం. ఆ టైములో ఇద్దరు ఆడపిల్లలు మందిరములోనే ఉండి 3 రోజులు పులారా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసుకుని వాళ్ళు పులారా 3 రోజుల తరువాత సభల ఆఖరి రోజున వాళ్ళు బాప్తీసం పొందారు. గల్ఫ్ దేశములో మందిరములోనే ఉండి 3 రోజులు ఇంటికి వెళ్లకుండా, రూముకి వెళ్లకుండా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోవడం ఆ ఇద్దరు బిడ్డల్ని చూశాను. ఏ సంఘములో 3 రోజులు పులార పిల్లలు లోపలే ఉండి సంఘములో ప్రార్థనలో గడిపే అనుభవం ఎక్కడిది ఈ రోజున? ఆశ్చర్యమైనటువంటి సంగతి. ఎందుకో తెలుసా? సంఘములో ప్రార్థన ఉంటే ప్రాణాలు బ్రతుకుతాయి, జీవాలు బ్రతుకుతాయి. ఈ రోజున సంఘములో ప్రార్థన లేదు గనుక చచ్చిన శవములాగా సంఘాలు తయారైపోయి కుళ్ళు కంపు కొడతా ఉన్నాయి. సంఘాల్లో కెళితే చాలు రోత అనిపిస్తుంది. కొన్ని సంఘాల్లో, ఆ సంఘాల్లో వాక్యానికి చోటు లేదు, పరిశుద్ధాత్ముడికి చోటు లేదు, అసలు పరిశుద్ధతకి చోటు లేదు. వాళ్ళ ఇష్టానుసారముగా ఆరాధన, వాళ్ళ ఇష్టానుసారముగా డ్యాన్సులు, వాళ్ళ ఇష్టానుసారంగా మేకప్పులు, వాళ్ళ ఇష్టానుసారముగా అడగుడులు, వాళ్ళ ఇష్టానుసారముగా బూతులు. కొన్ని చర్చిల్లో అయితే ఆడవాళ్ళు మగోళ్ళు కొట్టుకున్నారు బట్టలు చింపుకుని. ఎంత భయంకరమో ఆ సంఘాల పరిస్థితులు పులారా. నిజం ఆలోచించండి. సంఘాలు ఈ రోజున చచ్చిపోయి ఉన్నాయి. కారణం సంఘములో ప్రార్థన అనే నీరు లేదు పులారా. మూడవది, ఈ నీరు ఎక్కడికి వెళుతుందో, అక్కడ చేపలు విస్తారములుగా పెరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో చేపలను దేవుడు మనుషులకు పోల్చి మాట్లాడాడు. చేపలు పులారా మనుషులకు పోల్చబడ్డాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క లేఖనం చూడండి ఒక్కసారి దయచేసి. హబకుక్కు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. హబకుక్కు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి. ఏలిక లేని చేపలతోను అనగా చేపలకు రాజు లేడు. ఏలికనగా ఏనేవాడు లేని చేపలతోను, ప్రాకే పురుగులతోను అనగా ప్రాకే పురుగుకి ఎన్నెముక ఉండదు, ఎన్నెముక లేని పురుగుతోను, నడిపింపు రాజు లేని చేపలతోను నరులను సమానులుగా చేశావు. వాడు కాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి వాడు వాళ్ళలో వేసుకుంటున్నాడు అన్నాడు. పేతురు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, పేతురు నీవు వస్తే ఇక నుండి నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. అనగా దేవుని లేఖనములో చేపలు మనుషులకు పోల్చబడ్డాయి. దేవుని సన్నిధిలో ఎక్కడ ప్రార్థన ఉందో, ఎక్కడ ప్రియులారా కన్నీటి రోదన ఉందో అక్కడ విశ్వాసులు
విస్తరిస్తారు. జనం విస్తరించడం వేరు, విశ్వాసులు విస్తరించడం వేరు. జనము అనగా రక్షణ లేనోళ్ళు, రక్షణ పొందినోళ్ళు అంతా కలిసిపోయిన మంద ఉంటుంది. కానీ సంఘములో రక్షణ పొందిన వారు మాత్రమే ఉండాలి. సంఘములో రక్షణ పొందిన వారు పెరగాలి అంటే అర్థం, సంఘములో ప్రతి బిడ్డ రక్షణ పొందిన బిడ్డగా, మారు మనసు పొందిన బిడ్డగా, బాప్తిస్వం పొందిన బిడ్డగా, పరిశుద్ధాత్మను పొందిన బిడ్డగా సంఘాలలో పిల్లలు విస్తరించాలి. సంఘాలలో బిడ్డలు విస్తరించాలి అనంటే సంఘములో ఏముండదు తెలుసా? కన్నీటి ప్రార్థన ఉండాలి. పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది సంఘము కళ్ళు ఎలా ఉండాలి. అసలు సంఘానికి కన్ను ఎలా ఉండాలి ఒక్కసారి చూడండి. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. నీ కందరము దంత గోపుర రూపము. కందరము అనగా మెడ, బాగా గమనించాలి. కందరము అనగా శిరస్సుని, ఈ శరీరాన్ని కలిపే ఈ మెడ భాగాన్ని కందరము అంటాడు. నీ కందరము దంత గోపురము, నీ నేత్రములు జనపూర్ణమైన హెషబోను పట్టణముననున్న 2 తటాకములతో సమానములు అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు నీ నేత్రాలు ఎలాగున్నాయంటే, సంఘమా నీ నేత్రాలు జనపూర్ణమైన హెషబోను పట్టణమున్న 2 తటాకములతో సమానము. సమానము. తటాకములు అనగా చెరువులు. తటాకములు అనగా చెరువులు. నీ 2 కళ్ళు ఎలాగున్నాయంటే జనపూర్ణమైన, అంటే అర్థం చేపలు పిల్లల్ని కనడానికి జన కడతాయి గర్భములో. ఆ చెరువు ఎలాగుంటుంది అంటే పిల్లల్ని కనే టైం వచ్చినప్పుడు, చేపల గర్భములో జనలు కడుతున్నప్పుడు దాని యొక్క రైతు అది గమనించి పిల్లల్ని పెడితే నీరు ఎక్కువ ఉండాలి, ఆక్సిజన్ అందాలి, లేకపోతే పిల్లలు చచ్చిపోతాయి అని చెప్పి ఆ చెరువులకు గట్లు పొర్లేటట్లుగా నీళ్లు పెట్టేస్తాడు. చెరువుల నిండా నీళ్లు ఉన్నప్పుడు చేపలు పిల్లల్ని కంటాయి. అప్పుడు పులారా చేప పిల్లలు విస్తరిస్తే విశాలమైన నీరు ఉంటుంది, విశాలమైన ఆక్సిజన్ ఉంటుంది. ఎక్కువ నీటిని బట్టి పిల్లలన్నీ చక్కగా ఎదుగుతాయి. అదే చేపలు గాని జన కట్టినప్పుడు నీటితో గాని చెరువు లేకపోతే చేపలు పిల్లలు కన్న తర్వాత నీరు తక్కువగా ఉండి ఆక్సిజన్ తక్కువగా ఉండి ఇరుకు స్థలం అవ్వడం వల్ల చేపలు చచ్చిపోతాయి. అనగా చేపలు విస్తరించాలి అంటే పులారా తటాకములు అనగా చెరువుల నిండా నీళ్లు ఉండాలి. పరమగీతముల గ్రంథములో సంఘము యొక్క కన్నులు వర్ణిస్తూ అంటాడు, ఓ సంఘమా, ఓ నా ప్రియురాలా, నీ కన్నులు, నీ నేత్రములు జనపూర్ణమైన హెషబోను పట్టణమున ఉన్న 2 తటాకములను పోలి ఉన్నవి. హెషబోను పట్టణములో పిల్లల్ని కనడానికి సిద్ధముగా జన కట్టి ఉన్న చేపల చెరువులు 2 ఎలాగున్నాయో అలాగున్నాయి అని వర్ణించాడు. చేపలు పిల్లల్ని కనే చెరువులు నిండుగా పొర్లిపోతున్నట్లుగా నీళ్లతో నింపబడతాయి. సంఘము యొక్క కళ్ళు ఎలాగుండాలి తెలుసా? నేను పిల్లల్ని కనాలి, ఆత్మీయ పిల్లల్ని కనాలి, ఈ సంఘం అనే చెరువు విశ్వాసులతో నిండిపోవాలి అని సంఘము యొక్క కన్నులట కన్నీళ్లతో ఉండాలట. సంఘము యొక్క కన్నుల్లో నుండి నీళ్లు కారుతూ ఉండాలి. సంఘానికి హృదయ భారము ఉండాలి, సంఘానికి హృదయ వేదన ఉండాలి, సంఘానికి నశించిపోతున్న ఆత్మలను గుర్చిన వేదన ఉండాలి. ఇర్మియా భక్తుడు విలాప వాక్యముల గ్రంథములు ఒక శ్రేష్టమైన మాట అంటాడు. చూడండి వాక్యాన్ని. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా కళ్ళు కన్నీటి చేత క్షీణిస్తున్నాయి.
అలాగునే 3వ అధ్యాయం 48వ వచనంలో కూడా చూడండి. 3వ అధ్యాయం 48వ వచనం, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతుంది. ఇర్మియాకి వివాహం కాల, భార్య లేదు, పిల్లలు లేరు, కుటుంబం లేరు. కానీ ఆయన ఎవరి కొరకు ఏడుస్తాడు తెలుసా? ఇశ్రాయేలీల కొరకు ఏడుస్తున్నాడు. విశ్వాసులైన దేవుని ప్రజల కొరకు ఏడుస్తా ఉన్నాడు. ప్రవక్త ఏడుస్తా ఉన్నాడు. ఈ రోజున దైవ జనులకు కన్నీటి ప్రార్థన ఏంది? సంఘాన్ని గూర్చి, అయ్యో నాకు అప్పగించబడిన సంఘం కృషించిపోతుంది, నాకు అప్పగించబడిన సంఘములో విశ్వాసులు పాడైపోతున్నారే, నాకు అప్పగించబడిన పరిచర్య అయ్యో ఎదగట్లేదే. సంఘములో ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎంతమంది ప్రతి సంవత్సరం బాప్తీసం పొందుతున్నారు, బాప్తీసం పొందిన వారు ఎంతమంది నిలబడుతున్నారు, ఎంతమంది పరిశుద్ధాత్మను పొందారు, నా సంఘములో ఎంతమంది కృపావరములు ఉన్నాయి, ఎంతమంది భాషలు మాట్లాడేవారు ఉన్నారు, ఎంతమంది ప్రవచన వరము కలిగిన వారు ఉన్నారు, ఎంతమంది దర్శన వరము కలిగిన వారు ఉన్నారు, ఎంతమంది నా సంఘములో దేవుని రాకడ కొరకై సిద్ధపడుతున్న వారు ఉన్నవారు. అనిపులారా, సంఘ సేవకుడికి వేదన పుట్టాలి, కన్నీరు రావాలి. నేటి సంఘాలలో ఎంతసేపు సేవకులకి నాకెంత రాబడి వస్తుంది, నాకెవడేమి ఇస్తున్నాడు, ఈ గొడవే తప్ప అయ్యో ఒక ఆత్మ ఎప్పుడు మార్పు చెందుతుంది అన్న వేదన లేదు. ఇర్మియా అంటాడు, నా జనులలో నశించిన వారిని చూస్తున్నప్పుడు నా కన్ను ఏరులై పారుతుంది. ప్రియ దేవుని బిడలారా, నీ సంఘములో నీ కన్ను తటాకముల వలె ఉన్నదా? నీ సంఘములో నీ కన్ను పులారా నీళ్లతో నింపబడిన హృదయముతో ఉందా? కానీ చాలా మంది కన్నులు ఈ రోజున అసూయతో ఉంటాయి, సంఘాల్లో ద్వేషాలతో ఉంటాయి, కక్షలతో ఉంటాయి, విభేదాలతో ఉంటాయి. సంఘాల్లో కళ్ళు ఇతరులను చూసినప్పుడు అయ్యో ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థించాలి అన్న కన్నులు లేవు. ఆ బిడ్డను విమర్శించాలి, ఆ బిడ్డలు తప్పులట్టుకోవాలి, ఆ బిడ్డను దూరం చేయాలి, ఈ టైపు కన్నులు ఎక్కువైపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల కన్నులో చెరువుల్లాగా, నీళ్లతో నిండిన చెరువుల్లాగా ఉండాలి. ఎందుకో తెలుసా? నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి అంటే, విశ్వాసులు విస్తారముగా సంఘాల్లో పెరగాలి అంటే సంఘమునకు ప్రార్థన చాలా అవసరం. సంఘానికి ప్రార్థన అవసరం. అదే టైంలో ఒక మాట అడుగుతాను దైవజనుడిగా, నీ కుటుంబం కొరకు నీవు రోజు ఎంత సమయం ప్రార్థిస్తా ఉన్నావు? నీ పిల్లల కొరకు వారానికి ఒక్కరోజైనా కనీసం ఉపవాసం ఉండి, లేక నీ శరీర బలహీనతను బట్టి ఉపవాసం ఉండలేక పులారా ఒక్కరోజైనా అయ్యా నా బిడ్డను పట్టుకోండి, నా బిడ్డ మారాలి ప్రభా అని ప్రార్థిస్తున్నావా? ఈరోజు నీ పిల్లల కొరకు కన్నీరు ఉంది అసలు నీ బ్రతుకులో? ప్రార్థన చేస్తున్నావా? చాలా మందికి కన్నీటి ప్రార్థన ఉండట్లేదు. కన్నీటి ప్రార్థన చాలా మంది బ్రతుకుల్లో లేదు. నేను చెబుతా నా అనుభవంలో, నేను నాతో పాటు కొంతమంది బిడ్డలు రక్షణ పొందాం. మాకున్నటువంటి అనుభవం ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడి లేక దర్శించిన తరువాతనే దైవజనుడు బాప్తీసం ఇచ్చేవాడు. ఆ అనుభవంలోకి నడిపించాడు మమ్మల్ని. అయితే నేను రక్షించబడినటువంటి పిల్లల దినాలలో నాతో 4-5 సగమే ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. మేము కృష్ణలంక ఏటులోకి వెళ్ళేవాడు. అదంతా ఇసుక తిప్ప, వేసవ కాలం చల్లగా ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళి రాత్రి వేళ సంతకాడ నుండి రాత్రి వేళ 10-11 వరకు ప్రార్థన చేసుకుని వచ్చేవాడు. మాలో ఒక సోదరుడు ఉండేవారు, పెద్ద వయసు అయింది. అయితే మేము ప్రార్థన చేసిన తర్వాత మాకు దేవుడు ఇలా దర్శనం ఇచ్చాడని, లేకపోతే నాకు ఫలానా దర్శనం చూపించాడని ఇలా చెబుతా ఉంటే ఆయన ఏ దర్శనం రాలేదని సిగ్గుపడతా ఉండేవాడు. ఒకరోజు నేను చేసేది తెలుసా? ఏమైనా సరే దేవుడు ఈరోజు నాతో మాట్లాడే వరకు నేను లేవను, నాకెందుకు కన్నీరు రావటం లేదు, వాళ్ళందరూ కన్నీటి ప్రార్థన చేస్తున్నారని చెప్పి ఆయన వెనక వస్తూ పులారా 2 మిరపకాయలు తెచ్చుకున్నాడు, పచ్చిమిరపకాయలు. ఆ 2 మిరపకాయల్ని విరిచి 2 కళ్ళల్లో పెట్టి రుద్దేశాడు. కళ్ళు మండిపోతూ ఉంటే ఆ కృష్ణానది ఇసుకలో పడి దొర్లి ఏడుస్తూ పులారా కన్నీరు కార్చాడు. ఒక అద్భుతం ఏంటి తెలుసా? ఆ రాత్రి వేళ అతడు ప్రార్థించి పులారా వెన్నెల టైంలో ప్రార్థిస్తా ఉన్నాడు. రాత్రి 12-1 గంట అయిపోతుంటే అప్పుడు దేవుడు దర్శించాడు. ఈ రోజున పులారా ఆ యొక్క భారం నీకుందంటారా? ఈ రాత్రి ఏమైనా దేవుడు నాతో మాట్లాడే వరకు నేను లేవను, దేవుడు దర్శించే వరకు లేవను. ఏమైనా సరే
మాట్లాడే దేవుడని విన్నాను, ఇదిగో దర్శించే దేవుడు విన్నాడు, నాతో మాట్లాడాలి అని పిల్లారా నువ్వు ప్రార్థిస్తున్నావని బిడ్డల కొరకు ఒక్క సంఘటన చెప్పి వాక్యాన్ని ముగిస్తా. ఎందుకంటే సమయం సరిపోవటంలా గంట, కానీ అంతకన్నా ఎక్కువ చెప్పడానికి బాగాదు. కనుక వాక్యం ముగిస్తున్న దేవుని చిత్తమైతే పిల్లారా శనివారం రాత్రి మరలా మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే రేపు బైబిల్ తరగతి ప్రారంభించబడుతుంది. రేపు శుక్రవారం ఆరాధన గనుక రేపు రాత్రికి ఉండదు. శనివారం రాత్రి మరలా లైవ్లో ఇదే వర్తమానాన్ని పిల్లలు కొనసాగిస్తా. ఒక్క మాట నేను ఒక సంఘటన చెప్పి వాక్యాన్ని పిల్లలు ముగిస్తా. మౌనిక అనే ఒక తల్లి ఉంది, ఆమెకు బిడ్డయింది, ఒక మగబిడ్డ పుట్టాడు, భర్త చనిపోయాడు. అయితే ఆ బిడ్డను చాలా చక్కగా బాగా పెంచుకొచ్చింది. ఆ పిల్లవాడు కూడా చాలా భయభక్తులుగా పెరిగాడు. పిల్లారా ఇంటికాడ ఉన్నంతసేపు కూడా తల్లితో సండే స్కూల్కి వెళ్ళాడు, బాగా చదువుకున్నాడు, భక్తి కలిగిన వాడు. తల్లి మంచి ప్రార్థన పరురాలు. రోజు సాయంకాలం వేళ చక్కగా 7 గంటలకల్లా పనులు ముగించేసుకుని ప్రార్థనలో కూర్చునేది కొడుకు కొరకు. పులారా ఆమె ప్రార్థన ఒకటే, ప్రభా నా కొడుకుని ఏమైనా సరే నువ్వు సేవకుడిగా పట్టుకయ్యా. ఈరోజు నీ పిల్లల కొరకు ఎవరి కొరకని ప్రార్థన చేసావా? ఎంతసేపు నా కొడుకుని డాక్టర్ని చెయ్యి, నా కొడుకుని కలెక్టర్ని చెయ్యి, నా కొడుకుని ఇంజనీర్ చెయ్యి, నా కొడుకు గల్ఫ్ రావాలా, నా కొడుకు ఉద్యోగం ఇవ్వు, నా కొడుకు మంచి భార్యనివ్వు. ఈ పనికి మాలిన ఏడుపులు తప్ప ఏనాడైనా ప్రభా నాకు శ్రేష్టమైన బిడ్డనిచ్చావు కదా, వాడు సేవకుడు అవ్వాలి, వాడు దైవజనుడుగా మారాలి, ఏం చేస్తావో నాకు తెలియదు, వాడిని పట్టుకో, వాడు ఒక బలమైన దైవజనుడుగా వాడబడాలని ఎప్పుడైనా నీ కొడుకు కొరకు ప్రార్థన చేసిన అనుభవం ఉందా పులారా? ఆలోచించండి. ఈ రోజున మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో, అసలు ఏ బ్రతుకుతున్నామో మనకు అర్థం కావాలి. ఈ తల్లి ఒకటే ప్రార్థన, ప్రభా ఏమైనా సరే నా కొడుకు పట్టబడాలంతే, నువ్వు రక్షించుకో, నువ్వు సేవకుడు అవ్వాలి, నాకు ఇంకా అంతగా ఏ కోరికలేదు, వాడితో డిగ్రీలు ఎలబెట్టడం కాదు, సేవ చేయాలి వాడు. అది తల్లి ప్రార్థన. ఈ కుర్రోడు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చాడు, హాస్టల్కి వెళ్ళిపోయాడు పట్టణానికి. వెళ్ళిపోయిన తర్వాత సావాసాలు మొదలుపెట్టి సినిమాకి వెళ్ళిపోవడం, సిగరెట్లు కాల్చడం, మందు త్రాగడం, ఇచ్చలవిడిగా తయారైపోయాడు. అంతేకాకుండా ఒక పరాయి స్త్రీతో అక్రమైన సంబంధాన్ని నడుపుకుంటూ రాత్రి వేళ హాస్టల్లో భోంచేయడం, ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి పట్టుకుంటా ఉన్నాడు. ఇతడు రాత్రి హాస్టల్లో ఉండట్లా అలవాటు అయిపోయాడు జీవితానికి. తల్లి అక్కడేమో కూలి పని చేసి, ఆ ఇంట్లో పాచి పని చేసి డబ్బులు కూడబెట్టి, అయ్యో నా బిడ్డ పట్టణంలో ఉన్నాడు, ఏ కొదువు రాకూడదు, ఇదిగో నా బిడ్డ ఏ కష్టపడకూడదని ఆ బిడ్డ తినక తల్లి కష్టపడి డబ్బుని కూడబెట్టి బిడ్డకి పంపిస్తా ఉంటే వీడికి ఇష్టానుసారముగా ఖర్చు పెట్టడం, ఇష్టానుసారం జలసాలు ఆ స్త్రీ మోజులో ఉండిపోయాడు. అయితే ఒక రోజున సాయంకాలం వేళ భోజనం చేశాడు హాస్టల్లో. ఆ స్త్రీ ఇంటికి వెళతా ఉన్నాడు. వెళుతూ ఉండగా పులారా రోడ్డు ప్రక్కనే ఒక చిన్న కూడిక జరుగుతుంది. అనుకున్నాడట, చాలా సమయం ఉంది, చాలా పొద్దుంది, స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాంలే, కూటమి జరుగుతుంది, కాసేపు కూర్చుని విందాం, పాటలు బాగున్నాయి అని చెప్పి పులారా ఆ కూడికలో కూర్చున్నాడు. అయితే పాటలు బాగున్నాయి, వింటా ఉన్నాడు చక్కగా. సమయం ఉందని వెళ్దాం అనుకుంటున్నాడు, పాటలు అయిపోయినాయి, ఇక లేచి వెళ్ళిపోదాం అనుకునే లోపు జనాలు చుట్టూ చేరారికి పాటలు అవగానే వెళ్ళిపోతే ఏమనుకుంటారు, ప్రార్థనలో వెళదామని అలాగే కూర్చున్నాడు. పులారా దైవజనుడు ఏంటి పాటలు అయిపోయి ఇక 2-3 విషయాలు మాట్లాడి వాక్యంలోకి వెళ్ళడానికి ప్రార్థన సిద్ధపడుతున్నాడు. అదే సమయంలో ఇంటి దగ్గర తన తల్లి ప్రార్థన చేస్తుందట, ప్రభా ఈ రాత్రి నా కొడుకు ఎక్కడో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నువ్వు పట్టుకోవాలా నా కొడుకుని, ఏమైనా సరే నా బిడ్డ నువ్వు పట్టుకోవాలి, వాడి సేవకుడు అవ్వాలని పిల్లారా. అయితే ఆ తల్లి ప్రార్థన చేస్తా ఉంది. దైవజనుడు వాక్యానికి సిద్ధపడుతుంటే దేవుడు అనట, ఆ వాక్యం కాదు ఈ వాక్యం బోధించండి, సేవకుడికి అర్థం కాల, ఎందుకు దేవుడు సబ్జెక్ట్ మార్చేస్తున్నాడు, ఎందుకు నా తలంపులు మారుస్తున్నాడు అర్థం కాల, అయినా దేవాని చిత్తం అని నిలబడ్డాడు, వాక్యం బోధించాడు. యవనస్తుడా నిన్ను మోసగించుకుంటున్నావు, నీ తల్లిని మోసగిస్తున్నావు, ఎవర కాలంలో నువ్వు చేస్తున్న ప్రతి క్రియకు ఇదిగో ఒక రోజున తీర్పుంది అని పిల్లారా వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వాక్యపు విషయాన్ని బట్టి పిల్లారా ఆ యొక్క దైవజనుడు మాటలు పిల్లారా పట్టుకున్నాడు. ఏమండి ఆ వ్యక్తి అయితే దేవుని ఆత్మకు లోబట్టం లేదు, దేవుని ఆత్మ విషయంలో పిల్లారా అతడు ఏమాత్రం కూడా లోబడని పరిస్థితిగా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో దైవజనుడు ఆల్టర్ కాల్ ఇచ్చాడు. దైవజనుడు ఆల్టర్ కాల్ ఇచ్చిన తరువాత ప్రియులారా
జరిగిన వాస్తవం ఏంటి తెలుసా? అందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ యొక్క కుర్రవాడు కూర్చుని చూస్తున్నాడు. నా కొరకే బోధ చేశాడు, ఎవడో నా కొరకు చెప్పాడు కనుక ఇదిగో ఆయన కళ్ళు మూసుకుంటే రాయి పెట్టి కొట్టి వెళ్ళిపోదామని పిల్లారా ఆలోచనతో కూర్చుని చూస్తున్నాడు. ఈ లోపల పక్కన ఒక స్వరం వినబడతా ఉంది, యవనస్తుడా నా సన్నిధిలో నువ్వు మోకాళ్ళు వంచవా అని పిల్లారా. ఆ స్వరం విని భయపడిపోయి గజగజలాడుతూ మోకాళ్ళు వంచాడు. ఎప్పుడైతే మోకాళ్ళు వంచాడో ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి పైన కుమ్మరించబడ్డాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడో ఒక చాకలి ఆయన బట్టను ఉతికి ఎలాగ మెలిపెట్టి పిండేస్తాడు అలాగున ప్రియులారా ఆయన పిండేశాడు ఆ వ్యక్తిని. ఆ యవనస్తుడు కింద పడి దొర్లి దొర్లి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ తన బాల్యకాల పాపాన్ని యవనకాల పాపాన్ని ఒప్పుకుని ఏడుస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి రాత్రంతా ఆ పెండాలములోనే పడి ఏడుస్తా ఉన్నాడు. ఎవ్వరూ అతను అభ్యంతరం చేయలేదు, దైవజనుడు కూడా పట్టించుకోలేదు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఆ వ్యక్తి. పులారా తెల్లారి 4:30 అయిపోయింది. అయితే ఇతడు రోజు ఏ యొక్క స్త్రీ ఇంటికైతే వెళతాడో ఆ యొక్క పులార స్త్రీ రాత్రి ఆ యవనస్తుడు రాలేదు, ఏమైపోయాడు అని వెతుక్కుంటూ పులార తెల్లవారుజామున హాస్టల్కి వస్తూ ఉంటే అప్పుడే అతడు పెండాలములో నుండి లేచి పులార బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఆ యవనస్తుడికి అడ్డముగా చేతులు పెట్టి, ఇక్కడున్నావేంటి, ముఖమంతా ఉబ్బిపోయిందేంటి, రాత్రి నువ్వు రాలేదని నీ కొరకు నిద్రపోలేదు, రా ఇంటికి వెళదాము అంటే పులారా ఆ యవనస్తుడు ఆ స్త్రీతో చెప్పిన మాట ఏం తెలుసా? అమ్మా, రాత్రి వరకు నీతో జీవించిన ఆ యవనస్తుడు చనిపోయాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ యవనస్తుడు క్రొత్త యవనస్తుడు. ప్రియులారా, ఆ మాట వినగానే ఆ యొక్క స్త్రీ కన్నీరు కారుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అలా రక్షించబడినటువంటి ఆ యవనస్తుడు ఎంత గొప్ప సేవకుడు తెలుసా? అతని పేరు అగస్టీన్, కానీ అతను ఏమని పిలుస్తారంటే పరిశుద్ధ అగస్టీన్ అని పిలుస్తారు. అంటే అంత పరిశుద్ధుడుగా తన తల్లి ప్రార్థన తనను మార్చింది. ఈ రోజున ప్రియ దేవుని బిడలారా, మీ పిల్లలు మారాలి అంటే నీ ప్రార్థనే. నీ పిల్లలు పులారా రక్షణ పొందాలి అంటే నీ ప్రార్థనే. సంఘములో కార్యాలు జరగాలి అంటే నీ ప్రార్థనే. అందుకనే సంఘము యొక్క కన్నులు పులారా 2 తటాకములను పోలి ఉండాలి. మన కన్నులు ఎలాగున్నాయో మనమే పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ దైవజనుడిగా మరుగుపరచి మాతో ప్రభ మీరు మాట్లాడిన జీవము కలిగిన నీ మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు దయచేయండి. ప్రతి విధమైనటువంటి నాయన బలహీనతల బిడ్డల్లో సరిచేయండి. ప్రతి కుటుంబములో ప్రతి సంఘములో ప్రార్థన ఆత్మను కుమ్మరించండి మా ప్రభువా. నీ సహాయం అనుగ్రహించి బలపరిచి మీరు మహిమ పొందినట్లుగా నడిపించండి. ఈ దినం వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు దర్శించండి. మీరు మహిమ పొందిన కృపను చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి కాల వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృపలో ప్రతిదినం ప్రభు మనతో ఈ రీతిగా చక్కగా మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు. తిరిగి శనివారం లైవ్ ఉంటుంది, వాక్యాన్ని విందాం. రేపు ఉదయం 9:30 నుండి ఆరాధన జరుగుతుంది గనుక విశ్వాసులైనటువంటి బిడ్డలు చక్కగా సిద్ధపడి సమయానికి రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నా. ఇంకొక మనవి ఏంటంటే, వస్తున్నటువంటి విశ్వాసులైన బిడ్డలు మీరు త్రాగడానికి మంచి నీరు
మీరే మీ యొక్క స్థలాల నుండి తెచ్చుకోనండి. ఎందుకంటే ఇక్కడ ఒకటే వాటర్ ఫిల్టర్ ఉంటుంది. అందరూ అక్కడికి వెళ్ళి ఒకే గ్లాసుతో లేక 2 గ్లాసులతో త్రాగడం అనేది అది ఈ సమయంలో మంచిది కాదు. గనుక మీరు మంచినీళ్లకు ఇబ్బంది పడకుండా ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళే తెచ్చుకోనండి. వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కుతోనూ, అలాగనే పులారా లోపలికి వచ్చేటప్పుడు అక్కడ చెకప్ చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర టెంపరేచర్ చెకప్ తోనూ, అలాగనే చేతులను చక్కగా పులారా శానిటైజర్ చేసుకుని వచ్చి మీకు ఏర్పాటు చేసిన స్థలాల్లో కూర్చుని ప్రభుని ఆరాధించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.